చాలా సంతోషంగా ఉందండి. చాలామందికి సంవత్సరానికి ఒక పండుగే ఉంటుంది. మన మెగాభిమానులకి సంవత్సరానికి 2 పండుగలు. ఈ రోజున రామ్ చరణ్ గారి బర్త్డేకి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మాకు చిరంజీవి గారు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. ఆయన ఒక కొడుకు, ఒక తల్లికి కొడుకు ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి. ఒక కొడుక్కి తండ్రిగా ఎలా ఉండాలో ఆయన చూసే నేర్చుకోవాలి. ఒక భార్యకి భర్తగా ఎలా ఉండాలో ఆయన చూసే నేర్చుకోవాలి. ఒక కోడలికి మామగారిగా ఎలా ఉండాలో ఆయనే చూసి నేర్చుకోవాలి. అటువంటి మహనీయునికి పుట్టిన చావ అంటే పులిబిడ్డ మన రామ్ చరణ్ గారు. ఆయన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి గర్వపడేంతటి స్థాయికి ఎదిగడం ఒకటే కాదు, యావత్ తెలుగు ప్రపంచానికి ఒక మంచి నటుడుగా, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఆయన ఎదిగి మనందరికీ ఆదర్శమయ్యారు. అటువంటి రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొనడమే ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే విలువల బడి అన్నారు. ఈరోజు పాఠశాలల్లో ఒక్క చదువు మాత్రమే నేర్పుతున్నారు. విలువలు అనేది చాలా తగ్గిపోయినాయి. వాటి యొక్క ప్రాముఖ్యతని గుర్తించి విలువల బడిని ఒకటి తీసుకొచ్చి మనుషులకి విలువలను నేర్పే ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నానికి ఐకాన్ ఎవరన్నా ఉంటే అది రామ్ చరణ్ గారే. ఆయన చూసే మనం విలువలు అనే పదాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విలువల బడిని ఓపెన్ చేయడం, నలుగురికి ఆ విలువల యొక్క విలువను తెలియజేసే ప్రయత్నం చేయడం గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నాం. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి స్వామినాయుడు గారికి, చెర్రీ గారికి, అలాగే పాల్గొన్న ప్రతి ఒక్క అభిమానులకు మరియు మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.